నిజం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే విపక్షం విమర్శిస్తుంది, వాళ్ళ మీడియా కూడా అదే కోణంలో నడుస్తుంది. ఏదైతే తల్లికి వందనానికి సంబంధించి ఏటా 13,113 కోట్లు అవసరమైతే 9,407 కోట్లే కేటాయించారు. బడ్జెట్లో చెప్పిన నిధులు మొత్తం ఖర్చు చేసిన 24.7 లక్షల కోట్ల 24,70,000 మందికి కోత పడుతుంది అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా తల్లికి వందన పథకం మీద కూటమి ప్రభుత్వం మరోసారి అంకెల గాడి చేసి ఈ పథకం కింద ఎంతమంది సాయం అందిస్తారని చెప్పకుండా బడ్జెట్ 9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి కనికట్టు చేసేందుకు ప్రయత్నించి కొత్తగా ప్రతి విద్యార్థి తల్లికి సాయం అంటూ చంద్రబాబు మార్కు మోసానికి తెరతీసింది. ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని సూపర్ 6 హామీలు వచ్చేసరికి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ 15,000 ఇస్తామని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ 2024-25లో తల్లికి వందనానికి 5,387 కోట్లు కేటాయించాలి ప్రతిపాదించారు. కానీ ఒక్క పైసా ఇవ్వలేదు, ఒక్క విద్యార్థికి సాయం అందించలేదు. శుక్రవారం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి 9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం వర్తిస్తుందని కొత్త ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అందించిన యుడైస్ ప్లస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 87.42 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇవ్వాలంటే 13,113 కోట్లు అవసరం. కేటాయించింది 9,407 కోట్లే. అంటే మొత్తం విద్యార్థులు 24.7 లక్షల మందికి కోత పెట్టక తప్పదు. అందుకే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం వర్తిస్తుందని కొత్త పల్లవి అందుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నటువంటిది ఒకటి హైలైట్ చేశారు. అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్లో కేవలం 90.1 లక్షల మందికి మాత్రం నిధులు కేటాయించారు. వాస్తవానికి రాష్ట్రంలో 1,48,043,000 1,48,43,671 మంది రేషన్ కార్డుదారులకు సుమారుగా 58 లక్షల మంది లబ్ధిదారులకి మొండి చేయి చూపించారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఈ రెండింటికి సంబంధించి ప్రభుత్వం ఏమి వివరణిస్తుందో బడ్జెట్ స్పీచ్ల సందర్భంగా తేలాల్సి ఉంది.